హిందూ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం ఫిబ్రవరి 27వ తేదీ కలెక్టరేట్ గాంధీ బొమ్మ దగ్గర నాగర్ కర్నూలు కుమ్మరి గ్రామంలో చిన్నారి హత్యపై మద్దతుగా చేయడం జరిగింది. కావున ఆ చిన్నారి హత్యపై దోషులైతే ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించవలసిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి హిందూ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి ఇంకెంత పోరాటం చేపడుతుందని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రతాప్, హిందూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మన్న, టౌన్ ప్రెసిడెంట్ ఎంఆర్పీఎస్ కుమార్, దరూర్ నరేష్, ఎంపీఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు కురువా శివ, ఎస్హెచ్ఎస్ రఘునాథ్ సింగ్, అనిల్ సింగ్, కె మురళి తదితరులు పాల్గొన్నారు. జరగడానికి మూల కారణం ఏమంటే ఇలాంటి చర్యలు ఏదైతే వాళ్ళకు దాడి జరుగుతుందో ఆ దాడి గుడిని గుడుక్కునే వాళ్ళు మనసు మారకుంటే ఏముందంటే ఒక చిన్నారి తల్లిని కోల్పోయిన తెలంగాణ అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ తెలంగాణలో చిత్తశుద్ధి లేని నాయకులు ఇప్పటి వరకు కూడా వాళ్ళని ఇంకా కఠినంగా చర్య తీసుకొని వాళ్ళ పైన కేసులు కూడా సరిగ్గా నమోదయ్యేదని చెప్పి మీ అందరికీ హైదరాబాద్ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల పైన దాడులు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇందులో ఉదాహరణ మల్లన్న జాతరలో ఒక రజిక కులానికి చెందిన 2 ఏళ్ల చిన్నారిని కాళ్లతో తొక్కి చంపడం జరిగింది. వారిపైన ఇంతవరకైనా కఠిన చర్యలు తీసుకోలేదు. కావున పోలీసు వారికి కానీ అక్కడ ఉన్న నేతలకు కానీ మా డిమాండ్ ఒకటే, వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకొని తక్షణమే వారిని తీవ్రంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. నా పేరు ప్రతాప్, హిందూ ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. గత వారం రోజుల క్రితం ఏదైతే నాగర్ కర్నూలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గుల సొంత జిల్లా అయినటువంటి జిల్లాలో ఇంతటి దారుణమైనటువంటి ఘటన జరిగితే ఇప్పటి వరకు చర్య తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో అయితే స్త్రీని గౌరవిస్తారని అడిగితే భారతదేశం వైపు తిరిగి చూసేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలంగాణలో ఒక ఆడబిడ్డని మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటనలో అక్కడ ఏది జరిగిందని కానీ ఒక ఆడ కూతుర్ని కొట్టడం అనేది చాలా అమానుషమైనటువంటి విషయం. అంతేకాకుండా కొట్టుంటే కనీసం పసికందం చూసైనా వదిలిపెడతారేమో అన్న సదుద్దేశంతో కుటుంబ సభ్యులు పసికందం తీసుకుపోయి చూపిస్తే పసికందం సైతం కూడా తన్నారన్నటువంటి వాదనలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో సొంత జిల్లా అయినటువంటి ముఖ్యమంత్రి గారికి సొంత జిల్లా అయినటువంటి నాగర్ కర్నూలు ఇటువంటి జరగడం చాలా బాధాకర విషయం. దీనిపైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా చర్య తీసుకొని అదేవిధంగా పోలీసు అధికారులకు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాం, చట్టాన్ని నమ్ముతున్నాం. కాబట్టి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఏదైతే వార్తల్లో వస్తుందో వాళ్ళు ఎవరైతే ఈ ఘటనకు ముఖ్య కారకులో వారందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్య అనుచరులు, వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులు అన్నటువంటి విషయం వెలుగులోకి వస్తుంది. కాబట్టి ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా దీనిపైన ఇమ్మీడియట్గా చర్య తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్. ముందుగా మనం ఈరోజు మహాత్మా గాంధీ గొప్పతనం అని చెప్పేసుకొని మనం ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో చాకలైన అయినటువంటి ఒక గొప్ప నాయకులు పుట్టినటువంటి రజక కుటుంబంలో జన్మించినటువంటి ఒక కుటుంబానికి ఈరోజు అన్యాయం జరగడం చాలా బాధాకరం. ఈరోజు మన మల్లన్న సన్నిధిలో కుమ్మరైన గ్రామంలో మల్లన్న స్వామి జాతరలో ఈ యొక్క సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. నేతల సమక్షంలో అండదండలున్నాయని ఒక వాళ్ళ అహంకారంతో దాహంతో బహుజనుల బిడ్డలను తొక్కుతూ పోతున్నారు. వారు ఏమైనా మీ భాగ్యం అడిగారా, లేదా మీ దగ్గర ఆస్తులు అడిగారా? దేవుని దర్శనార్థమని చెప్పేసి వారు కొబ్బరికాయ కొట్టుకోవడానికి వారు నోమును తీర్చుకోవడానికి వస్తే వారిని 100 రూపాయలు కట్టమని అనడం ఎంతవరకు స్వభావం? సరే, మీరు ధర్మకర్తే ఉండొచ్చు, మేము కాదనము.
అయితే దేవుడి దగ్గర అందరూ సమానమే అనే ఒక నినాదాన్ని మీరు ఎలా మర్చిపోయారు ధర్మకర్త గారు? అగ్రవర్ణాలు ఉన్నటువంటి ఆమ ధనదాహంతో ఉన్నటువంటి నిపమ అని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము. అదే చిన్న గొడవ జరిగింది, అతను ఒక గ్రూప్లో పెట్టడం జరిగింది. ఒక ఆడపడుచుని, నీ భార్యని, నీ బిడ్డలను అంటే నీకు బాధ కలగదా? ఆ బాధతో అతను ఒక వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరిగింది. ఆ పెట్టినటువంటి వాట్సాప్ ఆధారంగా వారి కోపోద్రికులై అతన్ని టెంకాలమ్మటువంటి షెడ్డులోకి తీసుకెళ్లి చాలా మంది షిఫ్టుల వారిగా 3 విధాలుగా వారిని కొట్టడం జరిగింది. ఏ భార్య అయినా సరే తన భర్తను కొడుతుంటే చూసుకుంటూ ఉండలేదు. అతను నిండు చూలాలు 2 నెలల పసికందున్నా కూడా తన భర్త ప్రాణాల కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. చిన్న పాపని కనికరించి తన భర్తను వదిలేస్తారనే ఒక బాధతో అక్కడికి వెళ్ళడం జరిగింది. చిన్న పాపని చూడకుండా వాళ్ళు ఆ పాపని తొక్కి చంపడం జరిగిందని మనం ఇప్పుడు ఎక్స్క్లూజివ్ వీడియో ద్వారా మనం క్లియర్గా చూస్తాం. అయినా పోలీస్ ద్వారా వారు చెప్పడం ఏంటంటే అక్కడ పసికందు లేదు, ఎవరూ లేరు, ఇదంతా ఒక బూటకం అని చెప్పేసి చెప్తున్నారు. అయ్యా, మీకు చేతులెత్తి జోడిస్తున్నాము, పోలీస్ శాఖ వారికి ఒకటే విన్నవిస్తున్నాము. అక్కడ మీ అందరూ చూసినారు, సంఘటన స్థలంలో ఉన్నారు, వాళ్ళని కూడా విచారించండి. మీరు ధనదాహంతో ఉన్నటువంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మీరు మద్దతు ఇచ్చినట్లయితే రేపు పొద్దున న్యాయ వ్యవస్థ పైన కూడా అందరికీ నమ్మకం పోతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి నెక్స్ట్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం రావాలి అనుకుంటే ఆ చిన్నారి పసికందుకు న్యాయం జరిగి వాళ్ళకి ఎక్స్ట్రేషన్ రూపంలో ఎంతో అంత వారికి కేటాయించి వారి యొక్క అభివృద్ధికి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలకు శిక్ష పడేలా, అక్కడ ఎవరైతే ఆ తొక్కిసలాట్ల అమ్మాయికి బాధితులు ఉన్నారో, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారో వారందరికీ శిక్ష పడే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డిఎస్పీ గారు, మీరు మీ కుటుంబాల సభ్యులకు జరిగితే మీరు ఊపుకుంటారా? చిన్న పసికందని మీరు ఇంత ఘోరాతి ఘోరంగా జరిగింది, కానీ మీరు ఏం చర్య తీసుకున్నారు? అసలు డిపార్ట్మెంట్ మీరు న్యాయం చేస్తారని మీ కాడికి వస్తే మీరు కూడా న్యాయం తప్పుగా పట్టిస్తున్నారు కేసుని. సన్న పసికందిని మీకు ఏమాత్రం సహించుతుంది అనుకుంటున్నారు మీరు? చాలా అన్యాయం ఇది. మా పాపకి చాలా దారుణమైన ఘటనలు జరిగింది. మంచి తొందరగా చర్య తీసుకొని మీరు వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నా. రాజకీయ కుటుంబం నుంచి చెప్తున్నా. మరి తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న జాతరలో ఒక బీసీ కులం రజక సంఘం కులానికి చెందిన చిన్న పాపని రొడ్లు చంపడం చాలా దారుణం. అది కూడా గుర్లేకి రావద్దని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి చంపడం దారుణం. వాళ్ళని చంపిన వ్యక్తులని కఠినంగా శిక్షించాలని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల తరఫున మేము కోరుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా పరామర్శించడం జరిగింది. మేము కూడా కర్నూలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలుగా మేము కూడా అందరం మాట్లాడుకొని మేము కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి శిక్ష పడేలాగా మేము ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కర్నూలు నుంచి కూడా మేము పెద్ద ఎత్తున వెళ్ళి మేము పోరాటం పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తామని చెప్పి మేము మా మాదిగ సంక్షేమ పరిషత్ ఎంఎస్పీ సంఘం తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఎంఎస్పీ జాతీయ అధ్యక్షుడిని. నా పేరు దరూర్ నరేష్ మాదిగ.